ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, పాపాలు పెరుగుతాయా? పెరిగే పాపాలు ఉన్నాయా? పెరిగే పాపాలు మానవుడు చేస్తున్నాడా? నిజంగా పెరిగే పాపాలు ఉన్నాయా అనే విషయాన్ని బైబిల్ వెలుగులో లేఖనాల ద్వారా మనం తెలుసుకునే ముందు యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు పలుసుకున్న మినిస్టర్ తరపున మీకు శుభములు కలుగును గాక. ఒక వచనాన్ని మనం బైబిల్లో చదువుకుందాము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. యెహోవా మన మీదకి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు. చెరపట్టిన వీరిని మీరెక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకొని ఉన్నారు. మన అపరాధము అధికమై ఉన్నది. ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే, మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకుని ఉన్నారు. మన అపరాధము అధికమై ఉన్నది అని లేఖనం చదివిస్తుంది. గమనిస్తున్నారా? అపరాధాలు పాపాలు అధికమవుతాయి ఎప్పుడంటే పాపాలు పెరుగుతున్నప్పుడు. నువ్వు చేసి ఒక పాపం చేసావనుకోండి, క్షమాపణ ఉంటుంది. రెండో పాపం చేసిన క్షమాపణ ఉంటుంది. అట్లాగే పాపాలు చేసుకుంటూ పోతున్నప్పుడు కొన్ని పాపాలకు మాత్రం క్షమాపణ ఉంటుంది, కొన్ని పాపాలకి క్షమాపణ ఉండదు. నేను కొన్ని వీడియోలు చేశాను. క్షమించలేని పాపాలు, క్షమించలేని పాపాలు అంటే క్షమించలేని పాపాలు, క్షమించదలిసిన పాపాలు అంటే క్షమాపణకి అర్హులైన పాపాలు ఉన్నాయి, క్షమాపణకి క్షమించరాని పాపాలు కొన్ని ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? కనుక క్షమించే పాపాలు చేస్తే ఆ పాపాలు క్షమించడు. క్షమించరాని పాపాలు కొన్ని ఉన్నాయి, అవి చేస్తే దేవుడు క్షమించడు. ఆ వీడియో నేను చూశాను. మీరు జీసస్ టాక్స్ బ్యూటీ పాలని మీరు టైప్ చేసి కొడితే నా యొక్క వీడియోలన్నీ వస్తాయి, అందులో మీరు చూసుకోవచ్చు. గమనించండి. ఇక్కడ చూస్తే పాపాలు పెరుగుతున్నాయి. మనం ఎన్ని పాపాలు చేస్తామో ఆ పాపాలు పెరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందండి? పాపాలు పెరుగుతూ ఉన్నాయి కనుక మనం చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారా? ప్రియమైన సహోదరులు గమనించండి. ఒక పాపం చేసి దేవుడు క్షమిస్తాడులే, రెండు పాపాలు చేసి దేవుడు క్షమిస్తాడని కాదు, కానీ పాపం చేయకుండా మనం జాగ్రత్త పడాలి. మనం ఒక తప్పుని కప్పిపుచ్చడానికి లేదా ఒక పాపాన్ని కప్పిపుచ్చడానికి అనేక పాపాలు చేయాల్సి వస్తుంది. చూడండి, ఒక పాపంతో అది ఉండకుండా ఇంకా పాపాలు చేయడం ద్వారా మన పాపాల చిట్టా పెరుగుతూ ఉంది. పాపాలు పెరిగే కొద్దీ ఏమవుతుంది? శిక్ష కూడా, దేవుని దగ్గర శిక్ష కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ మనం తీసుకుంటే ఆ వచ్చిన మనం చదువుకుందాము. మొదటి సామ్యుల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతాను, మీరు వినండి. మొదటి సామ్యుల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను, చూడండి. అందువల్ల జనులు యెహోవాకు నైవేద్యం చేటేందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమయ్యారు గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చూడండి, ఇక్కడ ఏలీ కుమారులు ఏం చేశారంటే, ఏలీలాగా పవిత్రంగా నడుచుకోకుండా లంచాలు తీసుకుంటూ మందిరంకి వచ్చిన స్త్రీలను చెరబట్టుతూ దేవుని నైవేద్యాలను దేవునికి పెట్టక మునిపే వాటిని ఎంగిల్ చేసి వాటిని భుజిస్తూ భయంకరమైన దేవుని సన్నిధిలో భయంకరమైన పాపాలు చేశారు. ఆ పాపాలను నేటికి అధికమయ్యి దేవుని సన్నిధిలో గొప్ప పాపాలుగా మిగిలిపోయినాయి. అర్థమవుతుందా? ఇక్కడ మనం గమనిస్తాము. 8వ అధ్యాయంలో వాళ్ళు చేసిన పాపాల చిట్ట మనం కనబడుతుంది. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచములు పుచ్చుకొని న్యాయము త్రిపివేయగా. చూసారండి, లంచాలు పుచ్చుకుంటున్నారు, న్యాయాన్ని తిప్పేస్తున్నారు, ఆ మందిరికి వచ్చిన స్త్రీలను చెరబడుతున్నారు. అంతేకాకుండా దేవుని నైవేద్యాలని ఎంగిల్ చేసి దేవుని దృష్టిలో అపరాధులైనారు. అర్థమవుతుందండి? బాగా గమనించాలి మీరు. వాళ్ళ పాపాలు అధికమైనవి.
అందుకే దేవుడు ఏలైతే అంటున్నాడు, ఇదిగో నీ కుమారులను నేను చంపేస్తున్నాను అని అక్కడ మనకి తెలియజేస్తుంది. చూడండి, నీ సంతానం వారందరూ వయంకాలమందే మరణమగుదురు. చూశారండి? అర్థమవుతుందా? మీకు బాగా గమనించండి. వయసులో ఉన్నప్పుడే యవ్వన దశలోనే చనిపోతారు. ఇలా పాపాలు అధికంగా చేసేవాళ్ళు యవ్వన దశలోనే చనిపోతారండి. యవ్వన దశలోనూ చనిపోకుండా దేవుని భయభక్తులు కలిగి జీవిస్తే నీ ఆయుష్ పెరుగుతుంది, నీ పాపాల చుట్ట తగ్గుతుంది. దేవుణ్ణి క్షమించి నీ పవిత్రపరిచి పరలోకానికి వారసులను చేస్తారు. శిక్ష నీ మీద రాకుండా దేవుడు కాపాడతాడు. దేవుని మహో ఉగ్రత నీ మీద రగలకుండా యేసుప్రభు వారు అడ్డుకుంటారు. కనుక ప్రియమైన సహోదరులారా, మీరు ఎక్కడున్నా గమనించండి. నీ పాపాలు పెరుగుతున్నాయేమో, పెరిగే పాపాలు చేయొద్దు. నీ పాపాలు పెంచుకోవద్దు. దేవుని దృష్టిలో గొప్ప అపరాధం కానీ గొప్ప పాపం కానీ అయ్యే విధంగా నువ్వు పాపాలు చేయొద్దు. బహు గొప్పదిగా కనబడింది వాళ్ళ పాపాలు. వెంటనే వయస్సులోనే ఆ వంశాన్ని దేవుడు ఏం చేశాడంటే నాశనం చేశాడండి. కనుక నీ వంశం నిలబడాలంటే, నీ బిడ్డలు నిలబడాలంటే, నీ వంశం నిలబడాలంటే, నువ్వు నిలబడాలంటే తల్లిదండ్రులు మీరు పాపాలు చేయకుండా ఉండాలా? మిమ్మల్ని చూసి మీ బిడ్డలు పాపాలు చేయరు. మీరు అధికమైన పాపాలు చేసి పెరిగే పాపాలు పెంచుకుంటూ మీ పాపాలు పెరుగుకుంటూ పోతుంటే ఆ శిక్ష మీ మీదకి, మీ బిడ్డల మీదకి, మీ వంశం మీద కూడా, మేము వంశంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఆ పాపాల ప్రభావం తగులుతుంది. కనుక దయచేసి గమనించండి. యేసుని నమ్ముకొని కూడా నువ్వు పాపాలు చేస్తున్నావా? దయచేసి ఈరోజు నుంచి పశ్చాత్తాపడు. పాపాలు పెరుగుతున్నాయి, నువ్వు చేసే పాపాలు పెరుగుతున్నాయని దేవుని దృష్టిలో గొప్ప నీ పాపం గొప్పదవుతుందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పటికైనా తెలుసుకో. ఇప్పటికైనా నువ్వు పాపాలు ఆపి నువ్వు చేసిన ఇప్పటివరకు చేసిన పాపాలు దేవుని ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకో. దేవుడు క్షమించే మనసు కలిగిన వాడు యేసుప్రభువు వారు. క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం అంటే ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ పాపాలు పెరుగుతూ అధికమైన పాపం చేస్తున్నావేమో, నువ్వు విమర్శలకు వస్తావు. గొప్ప పాపం దేవుని గొప్ప పాపం చేసిన వాడివి. ఒకవేళ వయసులోనే నువ్వు చనిపోతావు, నీ బిడ్డలు చనిపోవచ్చు, నీ వంశం నాశనం అయిపోవచ్చు. కనుక అలా నాశనం కాకుండా ఉండాలంటే, నీ బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలంటే, యవ్వన కాలంలో బ్రతికుండాలంటే, మంచిగా జీవించాలంటే ఇప్పుడే ఒప్పుకో. నేను ప్రార్థన చేస్తా. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమలేని దేవా, అయ్యా పాపాలు పెంచుకుంటూ పోతున్నారు తండ్రి. ఇప్పటికైనా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఈ వాక్యం విని ఏ దేశంలోని ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నారో మీరు క్షమించి సహాయం చేయమని, వాళ్ళ పాపాల చుట్టూ తొలగించి పవిత్రపరిచి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, పెరుగుతున్న పాపాలను పూర్తిగా తీసివేసినైనా పశ్చాత్తాపడుతుంది కలిగి ఉన్న బిడ్డలకి మీరు క్షమాపణ దయచేయని ప్రార్థన చేస్తూ, క్షమించి వందనాలు చెల్లిస్తూ, వాళ్ళ పాపాలు పూర్తి తొలగించి వందనాలు చెల్లిస్తూ, పశ్చాత్తాపడుతుంది కలిగి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.